బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 4వ తరగతి తెలుగు సత్యమహిమ సాధన పత్రాల గురించి వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సాధన పత్రం 1. చదవడం, వ్యక్తపరచడం. ఆ పాఠం ఆధారంగా సరళ పదాలు రాయండి. ఒక, అకలంక, తల, అరక, ఉడత, కమల, గడప, జడ, కడవ, వడ, పలక, పనస. ఆ పాఠం ఆధారంగా గుణింత పదాలు రాయండి. వాడు, నీటిలోన, దైవమా, పోయే, మాకేమో, చూచి, చేతుల, దేవత, మిసిమి, నీదేనేమో, చూడుమా, నిరాశకు. తర్వాత ఈ పాఠం ఆధారంగా ద్విత్వాక్షర పదాలు రాయండి. పల్లెటూరిలో, పొట్ట, చెట్టు, గొడ్డలి, అయ్యయ్యో, నాన్న, మమ్ము, తగ్గి. తర్వాత పాఠం ఆధారంగా సంయుక్తాక్షర పదాలు రాయండి. సత్య, వ్రతంబుతో, నిత్యంబు, వస్తాడు, తెస్తాడు, బ్రతికిస్తాడు, పల్కే, మిరిమిట్లు, త్రిప్పే. తర్వాత సాధన పత్రం 2. ఆ కింది గేయ కథ పాదాలను సరైన క్రమంలో రాయండి. పొట్ట నింపుకొనుచు కట్టెలతో వాడు నిత్యంబు జీవించు సత్యవ్రతంబుతో. దీనికి సరైన క్రమం కట్టెలతో వాడు పొట్ట నింపుకొనుచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు. తర్వాత గేయ కథలో పిల్లల ఆకలి ఎలా తీర్చగలను అనే భావాన్నిచ్చే భాగాన్ని రాయండి. ఉత్త చేతుల బోయి తత్తరం బెటుదీర్తు పిల్లల కడుపగ్గి చల్లారు నెటు తగ్గి. తర్వాత ఈ కింది భావానికి సరైన గేయ కథ పాదాన్ని రాయండి. దైవమా, నా గొడ్డలి జారిపోయింది, ఇప్పుడు నా గతి ఏమిటి? అయ్యయ్యో దైవమా, అయ్యో కుయ్యో మొర్రో, నా గొడ్డలైపోయే, నా గతి ఇంకేమి. తర్వాత సాధన పత్రం 3. కింది భావాన్నిచ్చే గేయ కథ పాదాలను గుర్తించి రాయండి. ఒక పల్లెటూరులో కల్మషం లేని ఒక బీదవాడు ఉన్నాడు. అతను కట్టెలు కుట్టి అమ్ముకుని జీవితం సత్యవ్రతంతో సాగిస్తున్నాడు. ఈ విధంగా పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఒక పల్లెటూరిలో అకలంక చెరుతుండు, ఆదర్వు మాలిన బీదవాడొకడుండు, కట్టెలతో వాడు పొట్ట నింపుకొనుచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు. ఒకనాడు వాడడవి ఒక చెట్టు కొట్టుచో, గొడ్డలి చేజారి పడ్డది నీటిలోన. ఈ విధంగా పై భావానికి సంబంధించి పాదాలను రాయడం జరిగింది. తర్వాత కింది గళ్ళలోని అక్షరాలను చదువుదాం, పదాలు రాద్దాం. ఉదాహరణ: కరుణ, దీనత, ఆర్తి, గొడ్డలి, పిల్లలు, కన్నీరు, దేవత. తర్వాత గేయం చదివి డు మరియు చు అక్షరాలు చివరగల పదాలు రాయండి. డు చివరగల పదాలు చెరుతుండు, వాడు, తెస్తాడు, బ్రతికిస్తాడు, డొకడుండు, వస్తాడు, పోస్తాడు. చు చివరగల పదాలు నింపుకొనుచు, గొలుపుచు, తనకిమ్మంచు, జీవించు, నాదేయంచు.
తర్వాత సాధన పత్రం 4. కింది అక్షరాలను కలిపి పదాలు రాయండి. ఉదాహరణ: నాన్న, వెన్న, కన్న, పెన్న, అన్న, చిన్న, దున్న. తర్వాత పాఠం ఆధారంగా క్రింది వాక్యాలు తప్పో ఒప్పో గుర్తించండి. 1. పల్లెటూరిలో బీదవాడు కట్టెలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. ఒప్పు. 2. నా కోసం పిల్లలు ఎదురు చూడరు. తప్పు. 3. గొడ్డలి చేయి జారి నీటిలో పడింది. ఒప్పు. 4. బంగారు గొడ్డలి నీటిలో పడింది. తప్పు. 5. జలదేవత బహుమతిగా వెండి బంగారు గొడ్డలు ఇచ్చింది. ఒప్పు. తర్వాత పాఠం ఆధారంగా గేయ కథను సరైన క్రమంలో పెట్టండి. అది కూడా నాది కాదని వాడు తల త్రిప్పి వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప. దీనికి సరైన క్రమం: వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప, అది కూడా నాది కాదని వాడు తల త్రిప్పే. తర్వాత మెరిసెడి గొడ్డలి తిలకించి అతడనే మిరిమిట్లు గొలుపుచూ తల చేతులాడించి. దీనికి సరైన క్రమం: మిరిమిట్లు గొలుపుచూ మెరిసెడి గొడ్డలి తిలకించి అతడనే తల చేతులాడించి. తర్వాత సాధన పత్రం 5. పదజాలం. ఆ గేయంలో ప్రాస పదాలను రాయండి. ఉదాహరణ: వస్తాడు, తెస్తాడు. 2. పోస్తాడు, బ్రతికిస్తాడు. కడుపగ్గి, నెటు తగ్గి. ఇనుమడి, నదిపడి. దీనత, దేవత. నాదేయంచు, తనకిమ్మంచు. తర్వాత కథలో నాన్న డబ్బులు తెస్తాడు, అమ్మ వంట చేసి పెడుతుంది అన్నారు కదా, వంట చేయడానికి ఏమేమి కావాలో రాయండి. ఉదాహరణ: బియ్యం, పప్పు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, ఉల్లిపాయలు, కత్తిపీట, నీళ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పొయ్యి, నిప్పు, పాత్రలు, కట్టెలు, అగ్గిపెట్టె. తర్వాత కష్ట సుఖాలు, కష్టం సుఖం అనే 2 కలిసి జంటగా కష్ట సుఖాలు అనే పదం వచ్చింది. దాన్ని జంట పదం అంటారు. ఇలాంటి జంట పదాలను మరికొన్నింటిని రాయండి. తర్వాత ఈ కింది ఇచ్చిన ఆధారాలతో పదాలు పూరించండి. రైతులు పండించేది పంటలు, పెళ్లికి వేసేది పందిరి, పర్వదినానికి మరో పేరు పండుగ. తర్వాత సాధన పత్రం 6. ఆ కింది పదాలకు వచనం మార్చి రాయండి. చెట్లు, చెట్టు. గొడ్డళ్ళు, గొడ్డలి. దేవతలు, దేవత. బహుమతులు, బహుమతి. చేతులు, చేయి. తర్వాత పాఠంలో పేదవాడు జీవనం కోసం కట్టెలు కొట్టేవాడు కదా, మీ స్నేహితుల తల్లిదండ్రుల జీవనం కోసం ఏమేమి పనులు చేస్తారో రాయండి. స్నేహితుల తల్లిదండ్రుల పేరు, జీవనం కోసం వారు చేసే పనులు: రామారావు వ్యవసాయం, అప్పలనాయుడు వ్యవసాయ కూలి, సూర్యనారాయణ తాపీ మేస్త్రి, శ్రీను కూరగాయల వ్యాపారం, మహేష్ కూలి. ఈ విధంగా విద్యార్థుల స్నేహితుల తల్లిదండ్రులు, వాళ్ళ పేర్లు, వాళ్ళు చేసేటువంటి పనులు రాయాల్సి ఉంటుంది. తర్వాత కింది పదాలను ఉపయోగించి ఖాళీలు పూరించండి. నలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు. ఉదాహరణ: కాకి రంగు నలుపు, పండు మిరప ఎరుపు, పంట పొలాలు ఆకుపచ్చ, పాల రంగు తెలుపు, మామిడి పండు పసుపు. తరువాత సాధన పత్రం 7. ఆ పాఠంలో నా ఒత్తు, మా ఒత్తు, చావొత్తు,
డావత్తు, యావత్తు, తావత్తు పదాలను రాయండి. ఉదాహరణ వెన్నెల, నాన్న, మమ్ము, కాదమ్మ, బిల్చి, నిచ్చి, గొడ్డలి, బిడ్డల, సత్య, అయ్యయ్యో, వస్తాడు, తెస్తాడు. తర్వాత కింద గీత గీసిన పదానికి అర్థాన్ని రాసి వాక్యంలో రాయండి. 1. ఒక పల్లెటూరిలో కల్మషం లేని పేదవాడు ఉన్నాడు. ఇక్కడ కల్మషం కింద గీత గీయడం జరిగింది. కల్మషం అంటే అర్థం కల్లా కపటం. దీన్ని మళ్ళీ రాయాలంటే ఒక పల్లెటూరిలో కల్లా కపటం లేని పేదవాడు ఉన్నాడు. 2. అతడు కట్టెలు అమ్ముకుని జీవించేవాడు. జీవించేవాడు అంటే బ్రతికేవాడు. అతడు కట్టెలు అమ్ముకొని బ్రతికేవాడు. 3. దేవత అతనికి బహుమతిగా 3 గొడ్డలు ఇచ్చింది. బహుమతి అంటే కానుక. దేవత అతనికి కానుకగా 3 గొడ్డళ్ళు ఇచ్చింది. తర్వాత కింది పదాలకు వ్యతిరేకార్థక పదాలు రాయండి. 1. సత్యము, అసత్యము, వస్తాడు, రాడు, కాదు, అవును, ధర్మము, అధర్మము, జీవించు, మరణించు, ఆశ, నిరాశ. తరువాత సాధన పత్రం 8 స్వీయ రచన. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. పేదవాడు ఎలాంటి వాడో 4 వాక్యాలు రాయండి. జవాబు: పేదవాడు కల్లా కపటం లేనివాడు, కట్టెలు కొట్టుకొని అమ్ముకుని జీవించేవాడు, నిజాయితీ పరుడు. తర్వాత నదీదేవత పేదవానితో ఏమని పలికింది? జవాబు: పేదవానికి సాయం చేయాలనుకున్న వనదేవత నదిలో నుంచి బంగారు గొడ్డలు తీసి ఈ గొడ్డలి నీదా అని అడిగింది. పేదవాడు కాదని అనగా మళ్ళీ నదిలో నుంచి వెండి గొడ్డలు తీసి ఈ గొడ్డలి నీదా అని అడిగింది. పేదవాడు కాదని చెప్పగా ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత 3వ ప్రశ్న, పేదవానికి వనదేవత బహుమతిగా ఏమి ఇచ్చింది? జవాబు: వనదేవత పేదవాని నిజాయితీని మెచ్చుకొని అతని ఇనుపు గొడ్డలతో పాటు బంగారు గొడ్డలని, వెండి గొడ్డలని బహుమతిగా ఇచ్చి దీవించి పంపించింది. తర్వాత గేయం ఆధారంగా సత్యమహిమ కథను సొంత మాటల్లో రాయండి. ఒక పల్లెటూరిలో కల్లా కపటం లేని ఒక బీదవాడు ఉండేవాడు. అతను కట్టెలు కొట్టి అమ్ముకొని సత్యాన్ని చక్కగా పాటిస్తూ జీవించేవాడు. ఒకరోజు నది ఒడ్డున చెట్టు కొడుతుండగా గొడ్డలి చేతిలో నుంచి జారి నీటిలో పడింది. అయ్యో దేవుడా, నేనెట్లా బతకాలి అని బాధపడ్డాడు. అతని బాధ చూసి నదీదేవత ప్రత్యక్షమై నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలిని తీసింది. ఈ గొడ్డలి నీదా అని అడిగింది. అతను నాది కాదమ్మా అని చెప్పాడు. దేవత నదిలో నుంచి వెండి గొడ్డలు తీసింది. ఇది నీదా అని అడిగింది. కాదన్నాడు. దేవత ఇనుపు గొడ్డలు తీసింది. ఇది నీదా అని అడిగింది. ఇదేనమ్మా నాది అంటూ చేతులు చాపాడు. వనదేవత పేదవాని నిజాయితీని మెచ్చుకొని అతని ఇనుపు గొడ్డలతో పాటు బంగారు గొడ్డలని, వెండి గొడ్డలని బహుమతిగా ఇచ్చి దీవించి పంపించింది. ఈ విధంగా ఈ కథను సొంత మాటల్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 9 కింది పదాల ఆధారంగా అడవి గురించి 5 వాక్యాలు రాయండి. అడవి, కలప, పక్షులు, ప్రాణవాయువు, కాగితం, జంతువులు, వర్షాలు. ఉదాహరణ: అడవిలో చెట్లను పెంచడం వలన ప్రాణవాయువు విరివిగా లభిస్తుంది. అడవిలో పెరిగే చెట్ల నుండి లభించే కలపతో కాగితం తయారు చేస్తారు. అడవులు నరికివేయడం కొన్ని రకాల జంతువులు అంతరించిపోతున్నాయి. అడవులు ఎన్నో రకాల పక్షులకు నివాసయోగ్యాలుగా ఉన్నాయి. అడవిలో లభించే టేకు వంటి విలువైన కలప గృహ అలంకరణకు ఉపయోగిస్తారు. అడవుల వలన వర్షాలు కురుస్తాయి.
తర్వాత కింది పదాల ఆధారంగా మీ స్నేహితుడు లేదా స్నేహితురాలు గురించి కొన్ని వాక్యాలు రాయండి. ఆటలు, పాటలు, కథలు, మంచి విషయాలు, పెద్దలు, గౌరవం, మంచి చెడులు, కలిసిమెలిసి, సహాయం. నా స్నేహితుని పేరు మనోహర్. మనోహర్ నేను రోజు కలిసి ఆటలు ఆడుకుంటాం. మనోహర్ పాటలు బాగా పాడుతాడు, కథల పుస్తకాలు చదువుతాడు, పెద్దలను గౌరవిస్తాడు, మంచి చెడులు తెలుసుకొని పనులు చేస్తాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు, ఎవరికి ఏమి అవసరమైనా సహాయం చేయడంలో ముందుంటాడు. ఈ విధంగా స్నేహితుడి గురించి కొన్ని వాక్యాలు రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 10. కింది పదాలను సరైన చోట ఉంచి పేరాను తిరిగి రాయండి. ఆకలి, వంట, చూస్తారు, బాధ, ఎదురు, నీళ్లలో. అయ్యో దేవుడా, నా గొడ్డలి నీళ్లలో పడింది, నా జీవనం ఎట్లా అని బాధపడ్డాడు. నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తారు. నాన్న డబ్బులు తెస్తాడు, అమ్మ వంట చేసి మాకు పెడుతుంది అని ఎదురు చూస్తారు. నేను ఉత్త చేతులతో వెళితే వారికి ఆకలి ఎలా తీరుతుంది అని జలదేవతకి చెప్పి బాధపడుతూ మనసారా మొక్కుకున్నాడు. ఇప్పుడు ఇదే పేరాని తిరిగి రాయాల్సి ఉంటుంది. అయ్యో దేవుడా, నా గొడ్డలి నీళ్ళలో పడింది, నా జీవనం ఎట్లా అని బాధపడ్డాడు. నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తారు. నాన్న డబ్బులు తెస్తాడు, అమ్మ వంట చేసి మాకు పెడుతుంది అని ఎదురు చూస్తారు. నేను ఉత్త చేతులతో వెళితే వారికి ఆకలి ఎలా తీరుతుంది అని జలదేవతకి చెప్పి బాధపడుతూ మనసారా మొక్కుకున్నాడు. తర్వాత కింది ప్రశ్నలకు ఊహించి జవాబులు రాయండి. నదీ దేవత బంగారు గొడ్డలు ఇవ్వగానే కట్టెలు కొట్టేవాడు ఇది నాది అంటే ఏమి జరిగి ఉండేది? కట్టెలు కొట్టేవాడు దురాశతో అబద్ధం చెబుతున్నాడని నదీదేవత గ్రహించి అతనికి ఎటువంటి సహాయం చేయకుండా అదృశ్యమయ్యేది. అప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు తన ఇనుపు గొడ్డలు కూడా పోగొట్టుకుని బాధపడేవాడు. 2. నీవైతే మొదట ఏ గొడ్డలు తీసుకుంటావు, ఎందుకు? జవాబు: నేనైతే ఇనుపు గొడ్డలు తీసుకుంటాను, ఎందుకంటే నాకు ఎటువంటి దురాశ లేదు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 11. సృజనాత్మకత. చెట్టు, గొడ్డలి బొమ్మ గీయండి, రంగులు వేయండి, చెట్టు గురించి కొన్ని వాక్యాలు రాయండి. ఇక్కడ చెట్టు, గొడ్డలి బొమ్మలు ఇవ్వడం జరిగింది. తర్వాత చెట్టు గురించి కొన్ని వాక్యాలు రాయాల్సి ఉంటుంది. చెట్లు మనకి గాలిని, నీడను ఇస్తాయి. చెట్ల నుండి రకరకాల పూలు, పండ్లు, కాయలు లభిస్తాయి. చెట్ల నుండి కలప లభిస్తుంది. కొన్ని చెట్లను ఔషధాలు తయారీలో ఉపయోగిస్తారు. చెట్ల వలన వర్షాలు కురుస్తాయి. తర్వాత కింది వాక్యాలలో క్రియాపదాలను గుర్తించండి, వాటిని ఉపయోగించి కొత్త వాక్యాలు రాయండి. 1. జలదేవత వచ్చింది, గొడ్డలి తెచ్చింది, పేదవాడికి ఇచ్చింది. ఇక్కడ వచ్చింది, తెచ్చింది, ఇచ్చింది అనేవి క్రియాపదాలు. ఇప్పుడు మనం కొన్ని వాక్యాలను రాయాల్సి ఉంటుంది. అత్త పండక్కి వచ్చింది, లడ్డూలు తెచ్చింది, మా అందరికీ ఇచ్చింది. తర్వాత సాధన పత్రం 12. భాషాంశాలు. కింది వాక్యాలు చదవండి, క్రియాపదాలను సరైన పట్టికలో రాయండి. 1. రాజు బంతి ఆట ఆడుతున్నాడు. 2. సాహితి పాట పాడింది. 3. నాన్న రేపు కొత్త బట్టలు కొని తెస్తాడు. 4. ఉడత మామిడి చెట్టు ఎక్కుతూ ఉంది. 5. బడి నుంచి పిల్లలు విహారయాత్రకు వెళ్ళారు. 6. అభిషేక్ వచ్చే ఆదివారం గుంటూరు వెళ్తాడు. జరిగిన పని, జరుగుతున్న పని, జరగబోయే పని. జరిగిన పని పాడింది, వెళ్ళారు. జరుగుతున్న పని ఆడుతున్నాడు, ఎక్కుతూ. జరగబోయే పని తెస్తాడు, వెళతాడు.
ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. Thanks for watching my video. Please do subscribe Balanandam YouTube channel.